జీవితం ఒక అణువుతో మొదలై ఒక అణువుతో ముగుస్తుంది. ఎలా పుడతామో మన చేతుల్లో లేదు, ఎలా మరణిస్తామో తెలియదు. ఈ చావు బ్రతుకుల మధ్య అద్భుతాలు ఎన్నెన్నో. ఒక ఉన్నవాడికి పుట్టిన బిడ్డ గొప్ప గొప్ప ప్రదేశాలు, మంచి సౌకర్యాలు పొందుతుంది. అదే లేని వాళ్ళకి పుట్టిన బిడ్డ ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. ఎవరు అలాగ బ్రతికినా రెండు మాత్రం ఖచ్చితం: జననం, మరణం. అది ఒక మానవులకే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఏ జీవరాశికైనా ఇదే స్థితి. అయితే ఇటువంటి పరిస్థితులు కేవలం జీవం ఉన్న ప్రాణికేనా అనుకుంటే మన పొరపాటే. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలు ఎన్నో. మన కళ్ళకు కనిపించేది మాత్రమే నిజం, మిగిలినవి మన కల్పితాలు అనుకుంటే అది మన తెలివి తక్కువతనానికి ఒక నిలువు దద్దను. దేవుడు ఉన్నాడా లేదా అని అంటే కొందరు ఉన్నారంటారు, కొందరు లేదంటారు. మరికొందరు నాకు కనబడట్లేదు కదా అంటారు. దేవుడు ఉన్నాడు లేడు అనే వాళ్ళని నేను పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళకు చెప్పినా వినరు. ఈ మధ్యలో ఉన్న వ్యక్తులకు నేను అడిగేదలుచుకుంది ఒకటే: మన నిత్య జీవితంలో ఉపయోగించే ఎలక్ట్రికల్ పవర్ ఉన్నదంటారా లేదంటారా? డౌట్గా ఉంటే ఒకసారి స్విచ్ ఆన్ చేసి ప్లగ్లో వేలు పెట్టి ఉంది, మీకే తెలుస్తుంది. అరే ఎంత స్టోరీ చెప్తున్నాడు, అసలు విషయంలోకి రాడు ఏమిటి అనుకుంటున్నారా? నేను మాట్లాడే ప్రతిదానికి రీజన్ ఉంది. ఈ ప్రపంచంలో ఒక ప్రాణం ఎలా అణువుతో పుట్టి అణువుతో కలిసిపోతుందో, అలాగే ఒక ఎలక్ట్రాన్ ఒక అణువుగా ప్రారంభమై ఒక అణువుగా తన గమ్యం చేరుకుంటుంది. మానవ జీవితం ఇలా ఉండాలి అని భగవద్గీత, రామాయణం, బైబుల్, ఖురాన్ ఏ విధంగా చెబుతున్నాయో అదేవిధంగా ఒక ఎలక్ట్రాన్ ఎలా ఉండాలి, దాని యొక్క గమ్యం ఏమిటి అని వివరించే ఒక గ్రంథం ఎలక్ట్రికల్ టెక్నాలజీ. మీకు క్లాసెస్ చెప్పడం నా ఉద్దేశం కాదు. మన నిత్య జీవితంలో చూస్తున్న ప్రాణం లేని, చలనం ఉన్న ఒక ఎలక్ట్రాన్ గురించి మీకు వివరించాను. ఇండియన్స్ నాట్ ఎ స్లేవ్స్, ఇండియన్స్ ఆర్ క్రియేటర్స్. ఫార్ములాస్ చెప్పడం ఒక్కటే నా ఉద్దేశం కాదు, అసలు వాటి యొక్క పూర్తి కథనాన్ని చెప్పడమే నా ఉద్దేశం. నేను మీ సర్దే. మీరు చూస్తున్నది UPHS ఎలక్ట్రికల్ టెక్నాలజీ.